అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు దీన్నైతే అస్సలు మిస్ అవ్వకండి. దీన్ని మోక్ష మార్గము అని అంటారు. దీంట్లోంచి వస్తే కంపల్సరీగా మనకి మోక్షం కలుగుతుంది అని అంటారనమాట. దీంట్లోంచి ఎంత లావుగున్న వారైనా సరే దీంట్లోంచి ఈజీగా బయటకు వచ్చేస్తారు అని చెప్తారు. గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వస్తూ ఉంటే కొంచెం దూరం తర్వాత 7 లింగమైన కుబేరస్వామి లింగం తర్వాత మనకి మోక్ష మార్గం అనేది కనిపిస్తుంది. మోస్ట్లీ మనము ఈ మోక్ష మార్గానికి వచ్చామంటే మన గిరి ప్రదక్షిణ 80% కంప్లీట్ అయిపోయినట్లే. అండ్ దీంట్లోంచి బయటకు వస్తే మనకి ఎప్పటి నుంచో మనము దీర్ఘకాలంగా ఉన్న కాళ్ళ నొప్పులు కానీ ఏవైనా సరే పోవాలంటే దీంట్ లోపల నుంచి 3 సార్లు మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే కాళ్ళ నొప్పులు పోతాయి అని చెప్పేసి అయితే నమ్ముతారు. అండ్ ఎవరైతే అహంతోటి నేను సన్నగా ఉన్నాను, నేను ఈజీగా వచ్చేస్తానని అనుకుంటారో వాళ్ళు దీంట్లోంచి రావడానికి చాలా కష్టపడతారు అని అయితే ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ ఈ మోక్ష మార్గం నుంచి 3 సార్లు బయటకు వచ్చారంటే మీ మోకాళ్ళ నొప్పులు అవన్నీ కూడా పోతాయి. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.